అందరికి నమస్కారాలు. ఆహ్, ఈ మధ్య చూస్తుంటే సినీ పరిశ్రమ రోజు రోజుకి వైసీపీకి దూరం అవుతోందా? టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమి దగ్గర దగ్గరికి అడుగులు వేస్తున్నారా? వాళ్ళ తరపున ఒక మౌత్ టాక్ కానీ, లేదంటే ప్రచారం చేయడం కానీ, లేదంటే వాళ్ళకి దగ్గరికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవుననే చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే రీసెంట్గా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి చెక్ ఇవ్వడం కూడా అరౌండ్ 5 crores అనుకుంటా చెక్ ఇవ్వడం కానీ పార్టీ ఫండ్గా. సో అదేవిధంగా కొంతమంది జానీ మాస్టర్ కావచ్చు, ఇంకా కొంతమంది జబర్దస్త్ టీవీ ఛానల్ హైపర్ అదే ఇంకా కొంతమంది కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ప్రచారం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఏమంటే ఒకసారి చిరంజీవి గారిని, సినీ పరిశ్రమ పెద్దల్ని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని చేసిన అవమానం అనేది, వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవమానం అనేది అదొక మచ్చలా మిగిలిపోయిందని చెప్పాలి. కానీ అప్పుడు ఏమి చేయలేని పరిస్థితి సినీ పరిశ్రమది అనుకోవచ్చు. సో అది అట్లే నిప్పులాగా లోపలే వెలుగుతూ, సో ఈరోజు దాని యొక్క ఇంపాక్ట్ అనేది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సో వైసీపీకి దూరంగా ఉండడం, టీడీపీ కూటమికి, జనసేన పార్టీకి దగ్గరకు రావడం అనేది అడుగులు వేసడం స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఇంకా చెప్పాలంటే ఆలీ కూడా మీకు తెలుసు, ఆలీ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారనేసి. సో మేబీ ఆయన కూడా ఎమ్మెల్యే సీట్ ఆశించినారు, బట్ ఎందుకో ఏదో కారణాల చేత రాలేదు ఆయనకి. సో ఈ మధ్య ఆలీ కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. చెప్పాలంటే ఇంకొక సీజన్ 2 కూడా స్టార్ట్, ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ సీజన్ 2, ఆలీ సీజన్ 2. లెట్స్ స్టార్ట్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ పార్టీ. సో బట్ ఓవరాల్ థింగ్ ఏరా అంటే, సో ఈ సినీ పరిశ్రమ నాయకులు కావచ్చు, సినీ పరిశ్రమ పెద్దలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి వస్తే తప్ప మన యొక్క పరిశ్రమకి, ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉండదని తెలుసుకుని వాళ్ళు రోజు రోజుకి వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అట్లా ఎన్డీఏ కూటమికి దగ్గరగా అవుతూ వాళ్ళ కోసమే నాలిసి ప్రచారం చేస్తున్నట్టుగా, మోస్తాక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని నా యొక్క అభిప్రాయం. నమస్కారం.